హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ యూనిట్ 2 ఫస్ట్ లెసన్ అనేది చూద్దాము. యూనిట్ 1 5 లెసన్స్ అనేవి ఆల్రెడీ క్లియర్గా చేయడం జరిగింది. మీరు ఎవరైనా వీడియోస్ చూడకపోతే చూడడానికి అయితే ట్రై చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలానే ఈ వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా సద్గతి అనే లెసన్ చూద్దాము. సద్గతి అనే పాటను రచించింది ప్రేమ్చంద్ గారు. ఈయన 1880లో అంటే 1880లో బనారస్లోని లంహే అనే గ్రామంలో జన్మించాడు. ఈయన అసలు పేరు ధన్పత్ రాయ్. ఈయన నవలా చక్రవర్తిగా బిరుదు పొందారు. ఈయన సుమారు 12 నవలలు అంటే 12 నోవెల్స్ రాశారు. గోదాన్ అనే ఈయన రాసిన ఫేమస్ నవల. అయితే మొత్తం 250 వరకు కథలు రాశారు. ఇవన్నీ మానస్ సరోర్ అనే పేరుతో 8 భాగాలుగా రాయబడ్డాయి. అలానే ఈయన రాసిన కథలలో సద్గతి అనేది ఫేమస్ కథ అన్నమాట. దీని కాన్సెప్ట్ ఏంటంటే దళిత ప్రజల యొక్క బాధలు, వాళ్ళు పడే నరకయాతన సజీవంగా కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. ఇప్పటిన్న సమాజానికి కూడా ఈ లెసన్ అనేది ఉపయోగపడుతుంది, ఈ కాన్సెప్ట్ అనేది. ఇక మన లెసన్లోకి వెళ్దాము. ఈ కథలో దుఃఖి అనే వ్యక్తి ఉన్నాడు. ఆయనకి పెళ్ళయింది, పిల్లలున్నారు. అయితే వాళ్ళ యొక్క కుటుంబం అనేది నిమ్న కులానికి చెందిన వాళ్ళు, అంటే దళితులు లేదా తక్కువ కులానికి చెందిన వాళ్ళు. అయితే అప్పట్లో క్యాస్ట్ ఫీలింగ్ అనేది బాగా ఉండేది. అది కూడా ఊర్లలో ఎక్కువగా ఉండేది. అయితే ఒక తక్కువ జాతి లేదా తక్కువ కులం దూకి అనే వ్యక్తి. అయితే ఈ కథ అనేది ఒక ఊర్లో జరిగిన కథ. అయితే దుఃఖికి ఒక కూతురుంది. ఆమె పేరు జూరియా పెరిగి పెద్దదైంది, పెళ్లిడి వయసుకు వచ్చింది. అయితే దుఃఖి కుమార్తెకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి సంబంధం చూస్తారు. తనకున్నంతలో పెళ్లి ఘనంగా జరిపించాలి అని అనుకుంటాడు. తన కుమార్తె పెళ్లికి ఆ ఊరిలో పండిత్ తీసారం అనే వ్యక్తిని పిలవాలి అని అనుకుంటాడు. పండిత్ తీసారం అనేవాడు బ్రాహ్మణుడు, దేవుని మీద బహుభయభక్తులు కలిగిన వాడు. నిద్ర లేవగానే దేవుడికి పూజ చేయడం మొదలు పెడతాడు. 10 గంటల వరకు పూజలు చేసి ఇంటికి వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇస్తాడు. పెద్ద కులం బ్రాహ్మణులు అప్పట్లో. అయితే ఇంకొక విషయం ఏంటంటే దుఃఖికి పండిత్ తీసారం అంటే చాలా గౌరవం. అయితే పండిత్ జీకి అందించడానికి అవసరమైన సామాగ్రిని సిద్ధం చేసి ఉంచుతారు. అలానే ఈ తీసారం అనే పండితుడు చాలా పవిత్రమైన వ్యక్తి అని వాళ్ళకి తెలుసు. అలానే తక్కువ కులాల వాళ్ళు ఎక్కువ కులాల వాళ్ళు ఉండే ప్రదేశంలో కానీ ప్రాంతంలో కానీ ఉండేవాళ్ళు కాదు. ఊర్లో ఎక్కడో చివరన తక్కువ కులాల వాళ్ళు ఒక గుడిసెలు లేదా ఇల్లు కట్టుకొని నివసించే వాళ్ళు. అలానే ఈ పండిత్ జీ అనే కాదు, బ్రాహ్మణ కుటుంబం అనేది పెద్ద కులాలు అప్పట్లో. అయితే తక్కువ కులాలు లేదా దళితుల దగ్గరికి, వాళ్ళ ఇంటి దగ్గరికి కాదు కదా, వాళ్ళుండే ప్రాంతానికి కూడా రారు ఈ బ్రాహ్మణులు. ఎందుకంటే వాళ్ళని ముట్టుకుంటే అపవిత్రమైపోతారని భావిస్తారు. తక్కువ కులాల వాళ్ళ దగ్గర పెద్ద కులాల వాళ్ళు కూర్చోవడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది దుఃఖి అదే సమయంలో తీసారం ఇంటికి వస్తాడు. తక్కువ కులాల వారిని గడప దాటనిచ్చేవాడు కాదు. అయితే ఇంటి ముందు ఎంట్రన్స్ ప్రాంగణంలో నిలబడిలా చెప్తాడు. తన కుమార్తె నిశ్చితార్థాన్ని పరిశీలించమని ఆహ్వానిస్తాడు. అయితే తీసారం పండిత్ కు తక్కువ కులాల వాళ్ళ ఇంటికి రావడం ఇష్టం ఉండదు. అయితే దుఃఖికి తాను ఎన్నో పనులు అప్పచెప్తాడు. ఓడవడం, ఇంకా ఆవు పేడ అలకడం, ఇంకా కలపను కత్తిరించడం మరియు కట్టెలు కొట్టడం, ఇంకా గడ్డిమాల్లో నుండి గడ్డి తీయడం, కొట్టంలో ఆవులు గేదెలు ఉండే ప్రదేశాన్ని శుభ్రం చేయడం లాంటివి పనులు అప్పగిస్తాడు. కానీ తీసారం పండితుడి యొక్క మాట అనేది ఆ ప్రజలకు దేవుని ఆజ్ఞ లాంటిది. పండిత్ తీసారం చెప్పిన పనులన్నీ చేస్తాడు దుఃఖి. ఉదయాన్నే అన్నం ఏం తినకుండా పండిత్ జీకి విషయం చెప్పి వెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ తీసారం పండితుడు పనులు చేయించుకుంటాడు. అదంతా అయిన తర్వాత చెక్కను చీల్చే పని ఆరంభిస్తాడు. అంటే పండితుడు చెప్పిన పని చేస్తాడు. అప్పటికే పండిత్ జీ అన్నం తిని విశ్రాంతి తీసుకుంటాడు. కానీ పేదవాడు ఉదయం నుంచి ఏం తినలేదు, తాగలేదు. ఏదైనా కొంచెం అన్నం తింటేనే బలం వస్తుంది కదా. అలాంటిది ఉదయం నుంచి అన్నం లేకుండా నీళ్లు తాగకుండా పని చేస్తూనే ఉన్నాడు. దుఃఖి సిగరెట్ లాంటి పొగాకును పీల్చడానికి నిప్పు కావాలని పండిత్ జీ ఇంటికి వెళ్తాడు. అప్పుడు అంటే ఆ ప్రాంగణంలో ప్రవేశించిన తర్వాత పండిత్ జీ యొక్క భార్య నిప్పునిస్తుంది. అలానే దుఃఖి మీద కోపాడుతుంది, తక్కువ కులాల వాళ్ళు ఇంటికి రావటం ఏంటి అనేది. ఎందుకంటే పండిత్ జీ వాళ్ళు పవిత్రులు, దుఃఖి వాళ్ళు తక్కువ కులం.
అలానే అపవిత్రులు అని భావిస్తారు. అందుకే వారిని లోకం పూజిస్తుందని తనకు తాను నిందించుకుంటాడు. అయితే దుక్కి కష్టపడి పని చేస్తూ ఉంటాడు. ఆ దుక్కిని చూస్తే దేవుడు కూడా జాలి చూపించి అన్నం తినమని చెప్పే రకం, అంటే రెస్ట్ తీసుకో వెళ్ళి అని చెప్తారు. కానీ పండిత్ జీ దుక్కి మీద జాలి దయ లేకుండా కాసేపు కూడా రెస్ట్ తీసుకోమని చెప్పడు. దుక్కి మీద కోపంతో పండితుడు చెక్కను గట్టిగా కొట్టమని బలవంతం చేస్తాడు. దుక్కికి ఆకలేస్తున్న ఆకలితో దప్పికతో గట్టిగా చెక్కను కొడుతున్నాడు. ఎండ సమయంలో, అంటే మధ్యాహ్నం వేళ నీరు ఆహారం లేక స్పృహ కోల్పోతాడు. అక్కడికక్కడే ఆకలికి దప్పికతో గట్టిగా చెక్కను కొడుతూ ఉంటాడు. ఉదయం నుంచి తిండి నీళ్లు లేక ఎండకు ఎండి చెక్కను కొడుతూ ఆహారం లేక స్పృహ కోల్పోతాడు. అప్పటికి దుక్కి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి సందడి అనేది మొదలైంది. అప్పుడు పండితులు ఆ గ్రామంలో ఉండే ప్రజల దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్తారు. కట్టెలు కొడుతూ చనిపోయాడు దుక్కి. కానీ దుక్కి పనిచేసే దగ్గర చమ్రీన్ అనే వ్యక్తి అన్నీ చూస్తాడు. దుక్కిని ఎలా చేశారు, ఏం చేశారు అని, అంటే ఎలా చనిపోయాడో తెలుసు. ఈ తీసారం పండితుడు గ్రామానికి రాకముందే గ్రామస్తులకు జరిగిన విషయం చెప్పి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, వాళ్ళే చూసుకుంటారు అని అంటారు. కానీ ప్రజలు వాళ్ళకి భయపడి పోలీస్ కంప్లైంట్ అనేది ఇవ్వరు. తర్వాత పండిత్ జీ వచ్చి చెప్పి మృతదేహాన్ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళమని చెప్తాడు. చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఈ విషయానికి భయపడి ఎవరు అక్కడి నుండి వెళ్లరు. దుక్కి భార్య కూతురు ఏడుస్తూ తిరిగి వచ్చారు. దుక్కి మృతదేహం రాత్రంతా అక్కడే ఉండిపోయింది. అంటే ఆ పండిత్ జీ ఇంటి యొక్క ప్రాంగణంలో. అంటే దుక్కి కట్టెలు కొట్టేది వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో, కొంత దూరంలో కొడుతున్నాడు. అయితే దుక్కి మృతదేహం అనేది రాత్రంతా అక్కడే ఉండిపోయింది. దాని గురించి ఎవరు ఆలోచించరు కూడా. చివరికి ఎవరూ రాకపోవడంతో దుక్కి శరీరాన్ని ముట్టుకోకుండా తీసారం పండిత్ జీ ఒక తాడు కాళ్ళకు తగిలించి ఈడ్చుకుంటూ ఊరవతలకి పడేశాడు. అంటే ఊరవతలకి తీసుకెళ్లి పడేశాడు. ఇది లెసన్ అనేది. ఈ కథలో ప్రేమ్చంద్ దళితులపై అవమానించి వారికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా అవమానించడం, అలానే ఆ సమయంలో దళితుల పరిస్థితిని క్రూరమైన భయంకరంగా ఉండేది అని స్పష్టంగా చిత్రీకరించాడు. పండిత్ తీసారాం ద్వారా అతను మనిషి యొక్క క్రూరత్వాన్ని, జాలి దయ లేని పండిత్ తీసారాం ఎన్ని దేవుళ్లకు పూజ చేసినా మనిషిలో మానవత్వం లేదని విషాదకరమైన ముగింపుతో చిత్రీకరించాడు. ఇదండి లెసన్ అనేది. అప్పట్లో క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎంత క్రూరంగా ఉండేదో మనకు అర్థమవుతుంది ఈ లెసన్ ద్వారా.